హాయ్ ట్వినీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి గోల్డ్ మ్యాక్ మార్కెటింగ్ వాళ్ళ దగ్గర ఉన్న మాడ్యులర్ ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ అయితే కనుక మీకు ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నానండి. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్విచ్ బోర్డ్స్, కేబుల్స్ అండ్ వైర్స్ అన్నీ కూడా హోల్సేల్గా దొరుకుతుంది. అండ్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. సో మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్లో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు హోల్సేల్గా దొరుకుతాయి అనమాట. సో వీళ్ళ దగ్గర ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మనకి స్విచ్ బోర్డ్స్ అయితే కనుక మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ వీళ్ళ స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి బెంగళూరు అండి, కామాక్షిపాల్య, మాగాడి మెయిన్ రోడ్, థర్డ్ క్రాస్ రోడ్, చిక్కన్న బిల్డింగ్లో మనకి స్టోర్ అయితే ఉంటుంది. అండ్ పక్కనే మనకి వీళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అనేది మొత్తం డిజైన్ మనకి క్లియర్గా చూపిస్తూ ఉన్నారనమాట. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్గా అయితే నేను చూపిస్తూ ఉన్నాను. ఎవరికైనా హోల్సేల్గా కావాలన్నా, లేదంటే పర్సనల్ యూజ్ కోసం కావాలన్నా, అంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు మన ఓన్గా కావాలండి అంటే కనుక ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరే మనం తీసుకోవచ్చు. క్వాలిటీ కానీ అండ్ ప్రైస్ విషయంలో కానీ బెస్ట్ అని చెప్తానండి, నేను సజెస్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియో అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. వాళ్ళ వర్క్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయనేది డీటెయిల్గా అయితే కనుక నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఏమైనా ఫర్దర్గా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తాను. సో కాంటాక్ట్ చేయండి. అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి, ఎక్కడికైనా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. బట్ డైరెక్ట్గా వెళ్తే కనుక మీకు ఆ మెటీరియల్ ఎలా ఉంది, బట్ ప్రైస్ అనేది డీటెయిల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ కావాలన్నా కూడా నో ప్రాబ్లం అండి. బట్ ఏంటంటే పర్టికులర్ మాకు ఒక స్విచ్ బోర్డ్ ఇవ్వండి, ఒక 1000 రూపీస్లో తీసుకుంటామంటే కనుక అవైలబుల్గా లేదు. సో మినిమం మీరు క్వాంటిటీ వైజ్గా బల్క్ తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వాళ్ళ దగ్గర ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటని డీటెయిల్గా మనం ఒకసారి ಚೆಕ್ చేసుకుందాం. హాయ్ బ్రదర్, నమస్తే. ನಮಸ್ತೆ. ಸೊ ನಿಮ್ಮ ಕಂಪನಿ ಅಡ್ರೆಸ್ ಹೇಳಿ ಸರ್. ಕಂಪನಿ ಹೆಸರು ಬಂದ್ಬಿಟ್ಟು ಗೋಲ್ಡ್ ಮ್ಯಾಕ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಅಂತ. ಓಕೆ, ಇದು ಬರೋದು ನಮ್ದು ಕಾಮಾಕ್ಷಿಪಾಲ್ಯ ಅಲ್ಲಿ, ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಕಾಮಾಕ್ಷಿಪಾಲ್ಯ. ಕಾಮಾಕ್ಷಿಪಾಲ್ಯ. ಸೊ ನಿಯರ್ ಬೈ ಪ್ಲೇಸ್ ಏನು ಅಡ್ರೆಸ್ ಸ್ವಲ್ಪ ಹೇಳ್ತೀರಾ? ಮೊಬೈಲ್ಸ್ ಹತ್ರ ಬಂದ್ರೆ ನಿಮಗೆ 3ನೇ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಾಣಿಸುತ್ತೆ ಗೋಲ್ಡ್ ಮ್ಯಾಕ್. ಓಕೆ, ನಾನು ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್లో ಫುಲ್ అడ్రస్ గూగుల్ మ్యాప్ లొకేషన్ ನಾನು ಮೆನ್ಷನ್ ಮಾಡ್ತೀನಿ. అండ్ స్క్రీన్లో కూడా ఏమంటే కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతానండి. ನಿಮ್ಮದು ಹೋಲ್ಸೇಲ್ ಏನು ಸರ್? ನಮ್ದು ಬಂದ್ಬಿಟ್ಟು ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ಆಕ್ಚುಲಿ. ಸೊ ನಿಮ್ಮದೇ ಓನ್ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ಎಲ್ಲ? ನಮ್ದು ಬ್ರ್ಯಾಂಡ್ ಐತೆ ಗೋಲ್ಡ್ ಮ್ಯಾಕ್ ಅಂತ. ಓಕೆ, ಏನೇನು ಐಟಮ್ಸ್ ಸಿಗುತ್ತೆ ನಿಮ್ಮ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಹೇಳಿ? ನಮ್ದು ಸ್ವಿಚಸ್ ರೇಂಜ್ ಫುಲ್ ಸ್ವಿಚಸ್ ರೇಂಜ್ ಅಲ್ಲಿ ಏನೇನು ಬರುತ್ತೆ, ಸ್ವಿಚಸ್, ಸಾಕೆಟ್, MCB, ಪ್ಲೇಟ್ಸ್ ಅದೆಲ್ಲ ಬೋರ್ಡ್ ರೇಂಜ್ ಅಲ್ಲಿ ಫುಲ್ ಬರುತ್ತೆ. ಮತ್ತು ವೈರ್ ಎಲ್ಲಾನು ನಮ್ದೇ. ಮತ್ತೆ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಜನರಲ್ ಐಟಮ್ಸ್ ಅಲ್ಲಿ 2 ಪಿನ್ ಟಾಪ್, 3 ಪಿನ್ ಟಾಪ್, ಹೋಲ್ಡರ್ಸ್, ಪ್ಲೇಟ್ಸ್ ಏನಾದರೂ ಇದ್ರು ನಮ್ಮಲ್ಲಿ ಎಲ್ಲ ರೇಂಜ್ ಸಿಗುತ್ತೆ ಫುಲ್. ಓಕೆ, ಪ್ರೈಸ್ ರೇಂಜಸ್ ಏನಿದೆಪ್ಪ? ಪ್ರೈಸ್ ರೇಂಜ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಆಕ್ಚುಲಿ ನಾವು ಮೇನ್ ಫೋಕಸ್ ಐತೆ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್. ಓಕೆ, ಇವಾಗ ಏನಂದ್ರೆ ಇದು ಹೊಸ ಔಟ್ಲೆಟ್ ಮಾಡಿದೀವಿ. సో రీటైల్ కోస్కర. సో ప్రైస్ ఏం మెన్షన్ ఇందులో అయితే మెన్షన్ చేయరండి. బట్ ఏమంటే వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఫ్యాక్టరీ ప్రైస్ అంటే బెస్ట్ ప్రైజెస్కి మాత్రం మీకైతే ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఎవరికైనా హోల్సేల్ సప్లై కావాలండి అంటే తీసుకోవచ్చు. అలాగే రీటైల్ ఇదే. సో రీటైల్ ಬೇಕಂದ್ರೂ రీటైల్ కొడతారు. అంటే మనం కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మెటీరియల్ ఏమైనా కావాలి అన్నా కూడా మీరు పర్సనల్గా షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు అండి. సో మరి మీ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయనేది ఇక్కడ మనకి శాంపుల్ పెట్టేశారు. వన్ ಪ್ರಾಡಕ್ಟ್ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿ ಸರ್. ಇವೆಲ್ಲ ಸ್ವಿಚೆಸಾ? ಇದೆಲ್ಲ 5 ವೆರೈಟೀಸ್ ಆಫ್ ಸ್ವಿಚಸ್ ಐತೆ. ಸೊ ಟೋಟಲ್ ಸ್ವಿಚೆಸ್లోనే మనకి 5 డిజైన్సా? ಅದು ಕಸ್ಟಮರ್ ಮೇಲೆ ಯಾವುದು ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಆಗುತ್ತಲ್ಲ. ರೇಟ್ ಎಲ್ಲ ಆಲ್ಮೋಸ್ಟ್ సేమ్ ಇರುತ್ತೆ, ಬರೀ డిజైన్స్ ಎಲ್ಲ ಬೇರೆ ಐತೆ. డిజైన్ మాత్రం వేరే ఉంటుంది. మీకు ఇది వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా నేను చూపిస్తానండి వీడియోలో. సో మీకు కూడా ఐడియా వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట మన దగ్గర స్విచెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ಇದೆಲ್ಲ ಪ್ಲೇಟ್ಸ್. ಇದೆಲ್ಲ ಪ್ಲೇಟ್ ಫಿಟ್ಟಿಂಗ್ ಆಗೋದು ಮೆಟಲ್ ಬಾಕ್ಸ್ ಪ್ಲೇಟ್ ಮೆಟಲ್ ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ. ఓకే, ಇದೆಲ್ಲ రా మెటీరియల్ అంతా నిమ్మదే మ్యానుఫ్యాక్చరింగ్ సార్? ಎಲ್ಲ ನಮ್ಮದೇ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್. ఓకే, మొత్తం కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మొత్తం ఫిక్సింగ్ చేస్తారనమాట. సో హోల్సేల్ అనవరంగానే మనకేమంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకుంటే బెస్ట్ ప్రైజెస్కి ఖచ్చితంగా దొరుకుతుంది. 2 షాకెట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 6 ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక 6 ఉంది. ఓకే, ఇవన్నీ వెరైటీస్ అనమాట. ఓన్లీ వైట్ ఇదేనా? బ్లాక్ కూడా ఉంది కదా? సో బ్లాక్ ఇదే. అలాగే మనకి వుడ్ టైప్ ఉంది. ఇదొక ఐటమా? ఇది ఒకసారి చూడండి మీరు. ఇది అదే తరనా? ఓకే, సో నెక్స్ట్ అది తోరిసిద్దా? స్విచెస్ ఇక్కడ పెట్టేసి మనకి క్లియర్గా శాంపుల్ చూపిస్తానండి. మీరు ఏమంటే షాప్ విజిట్ చేసినప్పుడు ప్రతిదీ శాంపుల్ ఇక్కడ పెట్టేసి ఉంటారు. డీటెయిల్గా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి సో మీకు కూడా ఎలాంటి వెరైటీ డిజైన్ కావాలనేది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫ్యాన్. ఇందులో 2 డిజైన్స్ ఉన్నాయా? ఇదో డిజైన్ వచ్చింది, ఇదో డిజైన్ వచ్చిందండి. సో మొత్తం కూడా మెటీరియల్ అంతా కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ విధంగా రెడీ చేసేస్తారు. సో జస్ట్ మనం ఫిక్సింగ్ చేసేసుకోవడం అనమాట.
సో ఇంట్లో కావాలన్నా, హోటల్ కావాలన్నా, లేదంటే ఏదైనా షాప్ పర్పస్గా మీకు స్విచెస్ బోర్డ్స్ కావాలంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి. ಇದು MCB ಇದೆಲ್ಲ ಇದರಲ್ಲೂ ಫುಲ್ ವೆರೈಟಿ ಐತೆ. ఓకే, ಇದರಲ್ಲಿ ಅದೋ ಡಿಸೈನಾ? ಯಾವುದು ఇది వుడ్ టైప్ వచ్చింది. ಇದು ಪ್ಲೇಟ್ ಅಲ್ಲಿ ಹಾಕೋದು, ಇದು ಔಟರ್ ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಹಾಕೋದು. ఔటర్ బాక్స్ అదేమో ప్లేట్ టైప్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ಇದು ಸಾಕೆಟ್ 16 ಆಂಪಿಯರ್. సాకెట్ లోనే వుడ్ టైప్ వస్తుంది. ఇదేం బామ్మ? ಇದು ಇಂಡಿಕೇಟರ್. ఇది ఇండికేటర్ వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ ಇದು హోల్డర్స్, బల్బ్ హోల్డర్స్ కదా ఇవి. బల్బ్ హోల్డర్స్. సో బల్బ్ పెట్టుకునే హోల్డర్స్ అనమాట. దానిలోనే ఇదొక డిజైన్ ఉంది, ఇదొక డిజైన్ ఉంది, అండ్ ఇదొక డిజైన్. ఇది సిలిండర్స్. అండ్ క్వాలిటీ కూడా ఇదేమంటే మనకి 100% పక్కా క్వాలిటీ ఉంటుందండి. నేను మీకు మెటీరియల్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. సో క్వాలిటీ విషయంలో మనం రాజీ పడాల్సింది లేదు. డెఫినెట్గా మీకైతే కనుక ప్రోడక్ట్ తీసుకుంటే రిపీటెడ్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తారు, వాళ్ళకు కూడా. అండ్ రిపీటెడ్గా కూడా మీరు మళ్ళీ మీరు వచ్చి ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారండి, ఎప్పుడే అవసరం వచ్చినా కూడా. అంత బాగుంది. ఇవి 2 పిన్ టాప్ వస్తుంది ఇదైతే. ఇది అదేనా? సేమేనా? ఇది 2 చాలా బరువు ఉంది. ఇది చెయ్యి ఎత్తలే కావాలేదండి. ఓకే, సో ఇవైతే శాంపుల్గా చూపించేసాం కదా. మరి ఇంకా మనం ప్రోడక్ట్ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది అంతే. అంటే ఇప్పుడు స్విచ్ బోర్డులు ఓన్లీ వైటే ఉందా, లేకపోతే బ్లాక్ వేరే ఏమన్నా? వైట్ ఓన్లీ వుడ్ టైప్, అండ్ ఇది ఒకటి బ్లాక్ వచ్చింది. మోస్ట్లీ ఎక్కువగా మనకి వైట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర కూడా మనకి వైట్లో ఎక్కువ దొరుకుతుంది. లేదు వుడ్లో ట్రై చేయండి. అంటే కొంచెం ప్రీమియం ఉండిద్దిలేండి. ఇదైతే కనుక చూడడానికి కూడా క్లాసిక్ కనిపిస్తూ ఉండిద్ది. సో ఓకే, పదండి మనం ఒకసారి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి వీళ్ళు ఎలా ఏం చేస్తున్నారు ఏంటని క్లియర్గా చూసేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ వర్కింగ్ ఏరియా అయితే కనుక మనకి చూపిస్తూ ఉన్నారండి. సో ప్రోడక్ట్ ఎలా అనేది మనకి చేస్తూ ఉన్నారని చెప్పేసి. సో ಸ್ವಲ್ಪ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿ ಬ್ರದರ್. ಇದು ಸಾಕೆಟ್ಸ್. ఓకే, 16 ಆಂಪಿಯರ್ ಸಾಕೆಟ್ಸ್. ఇలా స్విచ్ బోర్డ్ సాకెట్సా? ಹೌದು. మొత్తం కూడా ఇక్కడ మనకి వీళ్ళంతా కూడా రెడీ చేస్తారనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ వైజ్గా అనమాట. సో మీరు స్టాక్ చూస్తూ ఉన్నారు కదండి, ఫుల్ అంతా కూడా వీళ్ళు రెడీ పెడుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఇక్కడ వర్కర్స్ అయితే కనుక ఈ పని చేస్తూ ఉన్నారు, మీరైతే చూడవచ్చు. అండ్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. కింద కూడా మనకి వచ్చేసి అక్కడ పక్కనే ఉంది బిల్డింగు. అక్కడ ఏమంటే మెటీరియల్ అంతా కూడా రా మెటీరియల్ అంతా రెడీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడంతా కూడా ఫిక్సింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో జస్ట్ మీరు ఇలా ఒకసారి చూస్తే మీకు ఐడియಾ వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాము. ಇದೇನು ಫಿಕ್ಸ್ ಮಾಡ್ತೀರಿ ಸರ್? ಅದೇ ಅಸೆಂಬ್ಲಿ ಆಗ್ತದೆ ಫುಲ್. ಇದರಲ್ಲೆಲ್ಲ ಸ್ಕ್ರೂ ಫಿಟ್ಟಿಂಗ್ ಎಲ್ಲ ಆಗುತ್ತೆ. ಸ್ಕ್ರೂ ಫಿಟ್ಟಿಂಗ್ ಇದೆಲ್ಲ ಸೇಫ್ಟಿಗೋಸ್ಕರ. ಓಕೆ, ಇವన్నీ ಕೂಡ ಸಪ್ರೇಟ್ ಪೀಸಸ್ ನೀವೇ ರೆಡಿ ಮಾಡ್ತೀರಾ? ಹೌದು. ಇದು ಮೆಟೀರಿಯಲ್ ಅಲ್ಲ? ನಾವೇ. సారీ. ఓకే, సో మొత్తం చూడొచ్చు మీరు. ఇది సోల్డరింగ్ కూడానా? సోల్డరింగ్ ಇಲ್ಲ, ಅದು ಸ್ಕ್ರೂ ಫಿಕ್ಸಿಂಗ್. ఓకే, స్క్రూ ఫిక్సింగ్. ఇది మొత్తం నట్లు బోల్డ్లను పెట్టేసినాక వీళ్ళు ఇక్కడ స్క్రూ ఫిక్సింగ్ అంతా చేస్తూ ఉన్నారు, మీరైతే చూడవచ్చు. అంటే ఇది స్క్రూ ఫిక్సింగ్ అయిపోయినాక ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుంది అనమాట మనకి. ఓకే, ప్యాకింగ్ ఇల్లేనా నిమ్మదేనా? ఇదేనకు ఇది స్విచ్చెస్, అది షాకెటా? ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ అయితే క్లియర్గా అన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది ఒలగడ బోల్ట్సా? క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి. బోల్ట్ అన్నీ కూడా మనకి హెవీ క్వాలిటీ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. స్విచ్చెస్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇదేం మెటల్? ఇది ప్యూర్ బ్రాసోనా? ఓకే, ಇದೆಲ್ಲ ప్యూర్ బ్రాసో వస్తుంది అనమాట. ఓకే, ఇది మొత్తం ఇది రెడీ అయినాక ఇక్కడ బాక్సెస్లో వీళ్ళు ప్యాకింగ్ చేస్తారనమాట. ఒకసారి అక్కడ చూపిస్తాం పదండి. ఓకే, బాక్స్ ఇదిగోండి మొత్తం ప్యాకింగ్ రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయినవన్నీ కూడా మనకి ಬಾಕ್ಸ್ಗೆ ಎಷ್ಟು ಪೀಸಸ್ ಮಾಡ್ತೀರಿ ಸರ್? ಇದು ಒಂದು ಬಾಕ್ಸ್ ತೋರಿಸಿ ರೆಡಿ. ಇದು అంటే డిజైన్ ಎಷ್ಟು ಡಿಸೈನ್ಸ್ ಇದೆ ನಿಮ್ಮ ಹತ್ರ? ఈ టైప్ స్విచ్చెస్, షాకెట్స్ 5-6 వెరైటీసా? ఓకే, మొత్తం కూడా మనకి ఈ విధంగా ప్యాకింగ్లో చూడొచ్చు. 10 పీసెస్, మొత్తం 10 పీసెస్ ప్యాకింగ్ వచ్చేస్తుంది అనమాట. సో షಾಪ್లో ಸೇಲ್ చేసుకున్న ఎవరైనా కూడా మీరు ಲೂಸ್ ಕೊಡ್ತೀರಾ ಬಾಕ್ಸ್ ತೊಗೋಬೇಕೇನಾ ಶಾಪ್ ಅವರು?
ಹೋಲ್ಸೇಲ್ ಅವ್ರು ಇದ್ರೆ ಫುಲ್ ಬಾಕ್ಸ್ ತಗೊಳ್ಬೇಕು. ಬಾಕ್ಸ್ ತೊಗೋಬೇಕು ಅಂದರೆ ಮನೆಗೋಸ್ಕರ ಬೇಕಾ ಅಂದರೆ ಇಲ್ಲಾಂದರೆ ಶಾಪು ಇಲ್ಲಾಂದರೆ ಹೋಟೆಲು ಏನೇನು ಪರ್ಸನಲ್ ಯೂಸ್ ಬೇಕಾ ಅಂದರೆ రీటైల్ కొడతా ఇది నీవు ఓకే. ఇవన్నీ ఇవేగానండి డిజైన్స్ అయితే కనుక ఇక్కడ పెట్టేస్తున్నారు. మీకు క్లియర్ నాకు కొంచెం అవగాహన లేదు. సో జస్ట్ మీకు ఏమంటే ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. నాకేదో తెలుసు అని చెప్పేసి మీకు ఓవర్గా నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్పను అనమాట. నాకు ఎంత తెలుసో అంతవరకు మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సో మోస్ట్లీ ఇది చూడొచ్చు మీరు. మనం స్విచ్ బోర్డ్ పెట్టుకున్నప్పుడు ఒక 4-5 పెట్టుకుంటాం కదండి, ఆ ప్లేట్స్ కూడా వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ రెడీ అవుతుందన్నమాట. అండ్ కంప్లీట్ స్విచ్ బోర్డ్స్ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెరైటీస్ వీళ్ళ దగ్గర మనకి దొరుకుతాయి. మీరు చెక్ చేసుకోండి. ఇవ్వండి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది. క్వాలిటీ కూడా వీళ్ళది బాగుందండి నాకైతే కనుక, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా. సో క్వాలిటీ పరంగా అయితే కనుక మీకు డీటెయిల్గా నేను చెప్పగలను. 100% మనకి మంచి క్వాలిటీ అయితే కనుక వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో స్టాక్ ఎంత కావాలన్నా కూడా హోల్సేల్ వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. అలాగే రీటైల్గా మన పర్సనల్ ఇంటికి కన్స్ట్రక్షన్ కోసం మనం ఎంతవరకు యూజ్ చేస్తాం అంతవరకు కూడా మీరు పర్సనల్ రీటైల్ కూడా తీసుకోవచ్చు అనమాట. అక్కడ ఏంటండి అది ఓకే స్టార్టింగ్ అనమాట. ఇది స్టార్టింగ్ అసెంబ్లీ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ చదివే వాళ్ళకైతే అర్థమైపోతుంది, మనకైతే అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. ఓకే చాలా వరకు మార్కెట్ కూడా వీళ్ళు అంటే సప్లై చేస్తూ ఉంటారండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా సప్లై ఉంటుంది. ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ రెడీ చేసేస్తూ ఉంటారు. సో ఎవరెవరికి షాప్ వాళ్ళు హోల్సేల్ అమ్ముకుంటూ ఉంటారు కదండి, వాళ్ళందరికైతే కనుక పంపిస్తారు. అండ్ పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు ఎవరైనా కావాలండి అంటే ఇంకా చాలా ఐటమ్ కావాల్సి ఉంటుంది కదండి హోటల్స్ వాళ్ళకి. సో వాళ్ళకి కూడా సప్లై చేస్తారు కాబట్టి మీకు ఏ టైప్ ఆఫ్ క్వాంటిటీ కావాలి, ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలనేది జస్ట్ వాళ్ళకి మీరు షాప్కి వచ్చారనుకోండి, మీకు డీటెయిల్గా అన్ని డిజైన్ చూపిస్తారు. మీ క్వాంటిటీ మీకు నచ్చినట్టుగా ఎలాంటి కావాలని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది వీళ్ళు చేస్తా ఉండేది 15mm టాప్ అని. ఇది చూడండి, ఇది బ్రాస్ పార్ట్స్. ఇది ఓకే, ఇది ఐటమ్ వచ్చి పీసీ దానా అని చెప్తారు దీన్ని. సో వీళ్ళు 15mm టాప్ ని ఫిట్టింగ్ చేస్తా ఉన్నారు. ఓకే ఇదెಲ್ಲ మెటీరియల్ అన్నమాట. ఈ టైప్ లో మనకి ఇది కూడా ఈ టైప్ లో రెడీ అయినాక ఈ టైప్ లో అవుతుంది, ఈ టైప్ లో రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే ఏమంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అనేది రెడీ చేసి ఫుల్ ఐటమ్ అంతా కూడా ఫిట్టింగ్ చేస్తా ఉన్నారు అనమాట. ఇది ఫుల్ బ్రాస్ 100% బ్రాస్ పార్ట్స్ మేడం. ఇది వచ్చి ఐటమ్ వచ్చి ఇది పీసీ దానా అంటారు. ఓకే పీసీ దానా, ఇది పీసీ దానా మేడం. ఇది మోల్డ్ ప్లాస్టిక్ మోల్డ్ వచ్చి పీసీ దానా. ఇది వచ్చి 100% బ్రాస్ పార్ట్స్. ఇదంతా ఓకే మరి ఇదంతా చేసి అంతా ఫిట్టింగ్ చేస్తున్నారు. సో ఇలాగ వస్తుంది. ఒక్కో సెక్షన్ ఒక్కొక్క ఐటమ్ ని ఫిక్స్ చేస్తా ఉన్నారు అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇది వచ్చి 2-pin టాప్ అనేసి. ఇది సేమ్ పీసీ దానా 100% బ్రాస్ పార్ట్స్. ఇది కూడా సేమ్ బ్రాస్ పార్ట్స్. ఇది కూడా ప్లాస్టిక్ వచ్చి పీసీ దానానే. ఇదంతా కూడా మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా? మందే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే సో ఇక్కడ ఫిట్టింగ్ చేస్తా ఉన్నారు. ఫిట్టింగ్ చేసినాక ఈ మరి ఐటమ్ వచ్చి ఇట్లా రెడీ అవుతుంది. పీస్ అయితే ఇక్కడ రెడీ పెట్టేశారు. ఓకే సో ఇది చాక్లెట్ ఇది వచ్చి 2-pin టాప్ అంటారు. 2-pin టాప్ అవునండి. సో ఇది ఫిట్టింగ్ 2-pin టాప్ ఫిట్టింగ్ చేస్తారు. ఓకే మేడం అయితే ఇక్కడ మనకి ఇవన్నీ ఫిక్సింగ్ చేస్తా ఉన్నారు. సో ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐటమ్ అనేది మనకి రెడీ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క మరి ఐటమ్స్ ఫిట్టింగ్ చేస్తా ఉన్నారు. ఓకే అన్నమాట. పక్కన చూద్దాము. ఈ మేడం వచ్చేసి ఇక్కడ ఇవి ఫిట్ చేస్తా ఉన్నారండి. ఓకే ఇన్సైడ్ ఇది ఎంటీగా ఉన్నదాన్ని ఈ మెటీరియల్ పెడతా ఉన్నారా? వన్ ఐటమ్ తోర్సి మేడం ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ మరి ఒకటి క్యాప్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫుల్ గా కంప్లీట్ గా ఫిట్ చేసి చూపిస్తారు. ఓకే మరి ఏంటి సో తీసుకునే వాళ్ళకి ఏంటంటే అసలు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, పీస్ ఎలా రెడీ చేస్తున్నారు అనేది క్లియర్ గా మీకు చూపిస్తా ఉన్నాము. సో ఈ విధంగా మనకి ఫిక్స్ చేస్తా ఉన్నాము, ఫిట్టింగ్ చేస్తారు. ఇప్పుడు కంప్లీట్ గా చూపిస్తాను చూడండి. ఓకే సో ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమే తీసుకుంటున్నారు. అన్ని బ్రాస్ పార్ట్స్. ఇవి మీది కింద ఉంది కదా యూనిట్, అది నేను చూపించలేదండి వీడియోలో వద్దన్నారు. బట్ ఇదంతా రెడీ చేసి మిషన్ అంతా కూడా కింద మషిన్ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది వీళ్ళే చేస్తా ఉన్నారు అన్నమాట. ఓకే సో ఈ విధంగా పీస్ అంతా రెడీ చేసేస్తా ఉన్నారు. ఒకసారి చూపిండి. ఇదిగోండి చేసేసి ఇక్కడ పెట్టేసేది అనమాట అలాగా. ఓకే సో మొత్తం కంప్లీట్గా వాళ్ళు ఎలా రెడీ చేస్తారని చెప్పి చూపిస్తా ఉన్నాం మనం అయితే. ఇదా చూడండి ఎంత కష్టం ఉండిద్ది. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్స్ని రెడీ చేస్తూ ఉన్నారు. ఈ పీస్ రెడీ చేసి మేడం అటు ఇస్తారు, వాళ్ళు ఇంకోటి ఫిక్సింగ్ చేస్తారు, అలా అనమాట. అయితే క్యాప్ ఇంకోటి ఉందా? దీనిపైన క్యాప్ కూడా కంప్లీట్గా 3 ఇది ఇవ్వండి. ఓకే ఇది పెడతారా? ఇది పెట్టి మొత్తం కంప్లీట్గా మనకి ఓకే
మేడం ఇది వచ్చి ప్లేట్స్, రౌండ్ ప్లేట్, బిగ్ రౌండ్ ప్లేట్, డమ్మీ ప్లేట్ అని వస్తుంది కదా అది. సో ఇది ఒక 10 పీస్ వేసి ఇలా కవర్లో వేసి ప్యాక్ చేస్తారు. ఓకే, ప్యాక్ చేసి సీల్ చేస్తారు. సీల్ చేసినాక ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చినాక ఒక బాక్స్ లో ఒక 5 ప్యాకెట్ చేస్తాం. 5 ప్యాకెట్ అంటే 50 పీస్ వస్తుంది. 50 పీస్ అంటే ఈ టైప్ లో 5 పీసెస్ వేస్తారు అనమాట. అది రౌండ్ ప్లేట్ అని. సో ఇది బిగ్ రౌండ్ అని. సో ఈ అన్ని మరి ప్లేట్ మేమే అంటే దీని మీద ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుంది. ఇది కొంచెం బిగ్ రౌండ్ ప్లేట్. నార్మల్ రౌండ్ ప్లేట్, ఇది బిగ్ రౌండ్ ప్లేట్. ఈ మరి మన దగ్గర ఇవి కూడా 50 పీసెస్ బాక్సా? అవును, ఇది 2 50 పీసెస్ వస్తుంది. ఇంకా ప్యాన్ ప్లేట్, బిగ్ ప్యాన్ ప్లేట్ అని. ఓకే, ఇది రెడీ చేసే ఐటమ్ ఎక్కడ ఉంది? దీన్ని రెడీ చేసేది ఇలాగే వెళ్ళిపోతుంది ప్యాకింగ్ అంతా? ఓకే, ఇక్కడ చూడండి ఇది వచ్చి సీలింగ్ రోజ్ అని. సీలింగ్ రోజ్, పైలట్ సీలింగ్ రోజ్ అంటారు. ఓకే, ఇది వచ్చి డీలక్స్ యాంగిల్ లోడర్ లో డీలక్స్ యాంగిల్ అంటారు. ఇది కూడా మీ దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అంత పీసీ దన్నా మేడం. ఇక్కడ వచ్చి మేము ఎంసీబీ ప్యాక్ చేస్తున్నాము. సో ఇది వచ్చి మనది ఎంసీబీ, సింగిల్ పోల్ ఎంసీబీ. ఇది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట. చూడండి ఇప్పుడు ప్యాక్ చేస్తా ఉన్నారు. ఒక బాక్స్ లో సింగిల్ పోల్ 12 పీస్ వస్తుంది. 12 పీసెస్ బాక్స్ లో వేస్తారు. ఒక బాక్స్ లో 12 పీసెస్ వస్తుంది సింగిల్ పోల్. సో ఈ టైప్ బాక్స్ ప్యాకింగ్ అయితే చేస్తా ఉన్నారండి ఇవన్నీ. సో ఇందాక మనం చూసాం కదండి వీడియోలో, ఆ ఐటమ్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. మొత్తం ఏమంటారు వాటిని? అది మేడం ఇది సుమా యాంగిల్ అంటారు. సుమా యాంగిల్, ఇది సుమో బ్యాటన్. సో ఇది 4x4 సీలింగ్ రోజు. సో ఇక్కడ అంతా ఇమర్ పెడతాం. ఇది 2 పిన్ టాప్ అంటారు. 2 పిన్ టాప్ ఇందాక చూసాం కదండి, అవన్నీ ఇక్కడ ఫుల్ రెడీ చేసి పెట్టేశారు. బాక్స్ ప్యాకింగ్ కూడా అంతా అయిపోతూ ఉంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్యాకింగ్ రెడీ అయిపోతుందండి. మెటల్ రెడీ చేసేదంతా కింద ఉంటుంది. ఆ రా మెటల్ రెడీ అయిపోయినాక ఇక్కడ అంతా కూడా మనకి ఫిట్టింగ్ సెక్షన్ లో ఫిట్టింగ్ చేసేస్తారు. ప్యాకింగ్ సెక్షన్ ఇక్కడ మనకి ఫుల్ ఇలాగ మనకి ఫుల్ రెడీ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ షోరూమ్కి వెళ్తాయా? షోరూమ్ సప్లైయా? ఓకే. సో ఎవరైతే కస్టమర్ ఆర్డర్ చేస్తూ ఉంటారు కదండి వీళ్ళ దగ్గర, సో వాళ్ళందరికీ బాక్స్ అయితే కనుక రెడీ అయిపోయి ఉంటాయి. సో అయిపోయినట్టు పార్సల్ అనేది డిస్పాచ్ చేసేస్తారనమాట. అంటే కొంతమంది అయితే కనుక షాప్కే వచ్చేస్తారు, మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. సో కొంతమంది ఏంటంటే ఆల్రెడీ షాప్ అడ్రస్ తెలుసు కదండి. సో ఆటోమేటిక్గా డైలీ ఇంత అని, వీక్లీ ఇంత ఐటమ్ అని చెప్పేసి వాళ్ళకి క్వాంటిటీ వైజ్గా సేల్ పంపించేస్తారనమాట. ఓకేనా?